ఓం శ్రీ సాయినాథాయ నమః. 13వ అధ్యాయము. బాబా మాటలు క్లుప్తముగాను అర్థపూర్ణముకు శక్తివంతమగును. సమతూకముతో నుండెడివి వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతంగా ఉండేవారు. బాబా ఇట్లనరి, నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాదరబందీలు లేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒక చోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొని లేనని, మాయ నన్ను ఎప్పుడు బాధించుచున్నదని, నేను నన్ను మరచునని ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను వర్ణించుచున్నది. హరి యొక్క ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకుపరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరునంతా హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకున్నట్టుకు సాధ్యం. నిరంతరం హరిభజనీయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఈ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములను ఉద్ధరింపుటకు చెప్పి ఉన్నారు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పుచున్నారు వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరు పాపమును క్షీణించినవో వారే నన్ను భజించుటకు తత్పరులై నన్నెరుగురు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రమును దాటించదును. ఈ మాటలను విశ్వసింపము, తప్పక మేలు పొందదు. పూజా గంతులో నాకు పని లేదు, షోడచోపచారంలో కూడా పని లేదు, అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారికి క్షేమముగా కొరకు బాబా ఏమి చేసినో వినుడు. పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతితో గురయ్యను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించను. అన్ని రకముల ఔషధములు వాడినను ప్రయోజనం లేకుండాను. ఇక ఆశలన్నీ వదులుకునివో భగవంతుడా, ఇక నీవే నాకు ఇక దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించను. మన పరిస్థితులు బాగుండినంత వరకు మనం భగవంతుని ఎప్పుడూ తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకున్నదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించను. ఆ తరువాత తన అనారోగ్య విషయంపై బాబా భక్తులకు నానాసాహెబ్ చంద్రకృతో సలహా చేయవలనని ఆలోచన కలిగింది. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయమును అడిగాను. బాబా పాదములపై పడి బాబా శరణు వేడుకొనిటకు ఎప్పటే ఆరోగ్యమని సాధనమని నానాసాహెబ్ చంద్రకు జవాబు రాసను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిర్డీకి పోవటకు ఏర్పాట్లన్నీ చేసుకుని అతనికి షిర్డీకి వచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చుండబెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా అతటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మ ఫలితమని అతని విషయములే తాను జోక్యము చేసుకోదలసిన లేదనియు బాబా చెప్పాను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు అందుచే చివరికి వారి పాదమును ఆశ్రయించిందనియు మొరపెట్టుకునిరి. వారి కటాక్షముపై వేడుకొనిరి. అతను ప్రార్థన బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లంది, ఊరిడిల్లుము, నీ యాత్రతను పాలద్రోలుము, నీ కష్టమును గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదరో వారి కష్టములేనియు నిష్కరించి సంతోషమునకు దారితీయను. ఇచ్చట ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడను, వారి రోగము తప్పక బాగు చేయను. ఆ ఫకీరు అందరినీ ప్రేమతో దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము గ్రక్కుచున్న ఆ రోగి బాబా సుముఖమున యొక్క సారమైన రక్తము గ్రక్కలేదు. బాబా వారిని దయతో కాపాడిందని అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుటే ప్రారంభించను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పాను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో నుండినప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవమునిచ్చి వాని రోగమును కుదర్చాను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములో కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించను. రెండవ స్వప్నంలో వాని ఛాతిపై పెద్ద బండను వైచి
క్రిందకు మీదకు త్రోయుడిచే మిక్కిలి బాధ అనుభవించను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయాను. ఆ తరువాత అప్పుడు అతడు పట్టుకుని షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందించుకుని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారము చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించేవారు కాదు. వారికి కావలసినదేమైనా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందించుకుని అచంచలమైన నమ్మకమును భక్తిని కలిగి ఉండడిచే మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఎండలో సత్యనారాయణ వ్రతము చేయుట సాంప్రదాయం. కానీ భీమాజీ పాటీలు ఆ సత్యనారాయణ వ్రతము మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరి చేరిన వెంటనే ప్రారంభించెను. బాలగణపతి అనేవాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిక్కిలి బాధపడుచున్నాడు. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనను, కానీ నిష్ప్రయోజమయ్యను. జ్వరము కొంచెమైనను తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తుకుని బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరము ముందరున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పాను. ఈ వింత రోగం నివారణపోయం ఎట్లు నెరవేర్చవలనో బాబాకు తెలియకుండాను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా నుండుట చూచిన రెండును కలిపి లక్ష్మీ మందిరము వద్దకు తెచ్చను. అచ్చట ఒక నల్లని కుక్క తోక ఆడించుచూ కనిపించను. పెరుగన్నము కుక్క ముందర పెట్టును, కుక్క దానిని తినను. అంతటితో బాలగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. ఒకనొకప్పుడు బాపు సాహెబ్ బూటి జిగట విరోచనములతో బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను, కానీ అవి ఏమీ గుణమివ్వలేదు. విరేచన వల్లను బాపు సాహెబ్ బాగా నిరసించను. అందుచే బాబా దర్శనానికే మసీదుకు కూడా పోలేకుండాను. బాబా అతన్ని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకుని తమ చూపుడు వ్రేలు ఆడించుచు జాగ్రత్తగా నీవిక విరోచనము చేయకూడదు, సమయము కూడా ఆగవను అనెను. బాబా మాటలు సత్తువగునుటే వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయినవి. బూటీ జబ్బు కుదిరిను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లయ్యను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించను, కానీ రోగము కుదరలేదు. బాపు సాహిబు అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనొచ్చో తన దాహము పోయి జబ్బు కుదురును అని సలహా అడిగను. బాదమ పప్పు, పిస్తా, ఆక్రోట్స్ నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనుచో రోగము కుదురునని బాబా చెప్పాను. ఇది జబ్బును మరింత హెచ్చరించును, కానీ ఏ డాక్టరు చెప్పడు. కానీ బాపు సాహెబ్ బాబా ఆజ్ఞ ప్రకారము శిరసావహించను. పాలతో తయారు చేసిన దాన్ని సేవించను. విచిత్రముగా రోగం వెంటనే కుదిరెను. అళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకే షిర్డీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండుటే నిద్ర పట్టలేకుండా శస్త్రచికిత్స కూడా చేయించుకుని, కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువయ్యను. ఏమీ చేయుటకు తోచకుండాను. తిరిగిపోయినప్పుడు బాబా దర్శనమునకే వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటచే ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకును. బాబా అతన్ని ఇట్లా ఆశీర్వదించను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయను. ఆ సన్యాసి పూనా చేరి ఒక వారము రోజుల పిమ్మట షిర్డీకి ఉత్తరము రాసను. ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గినదనియో ఇంకా వాపు తగ్గలేదనియో వ్రాసను. వాపు పోగొట్టుకున్నట్టుకే శస్త్రచికిత్స చేయించుకోవాలని బొంబాయి వెళ్ళాడు. డాక్టరు చెవి పరీక్ష శస్త్రచికిత్స చేసి అవసరము లేదని చెప్పాను. బాబా వాక్కునున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరేచనచే బాధపరుచుండెను. బాబా సేవ కాటంకము లేకుండాను. ఒక చెంబు నిండా నీళ్లు పోసుకుని దానిని మసీదులో ఒక మూల పెట్టుకునేను. అవసరం వచ్చినప్పుడల్లా పోవచ్చుండెను. సర్వజ్ఞుడిచే బాబా ఏమీ చెప్పనక్కర్లేదనియు, బాబాయే త్వరలో తన స్వస్థత చేకూర్చుననియు కాక నమ్మాను. మసీదు ముందర రాళ్లు తాపట చేయుట బాబా సమ్మతించను. కావున పని ప్రారంభమయ్యాను. వెంటనే బాబా కోపిష్ఠుడై బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తుకు పారిపోయేది. కాకా కూడా పరుగెట్టడం మొదలుపెట్టాడు. కానీ బాబా అతనిని పట్టుకుని అతడు కూర్చుండబెట్టాను. ఆ సందడిలోనెవరో
వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అతడ విడిచి పారిపోయేది. బాబా యొక్క పిడిగుడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊది శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుతున్నాడు. బాబా కూడా కొంత పప్పు తినను. సంచి ఉత్తిదే కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించింది. కాకా కుండతో నీళ్లు తెచ్చను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమను. అప్పుడు బాబా ఇట్లను, నీళ్ల విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్లు తాపన చెయ్యి, పని చూసుకుని వచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదుకి చేరి పని ప్రారంభించను. విరేచనలు ఆగిపోవడచే కూడా వారితో కలిసి నీళ్ల విరేచనము వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారం వేరుశనగపప్పు విరేచనమును హెచ్చరించను కానీ తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాక్యే. దత్తోబంతు హరిద్ర గ్రామ నివాసి అన్నుడు కడుపు నొప్పితో 14 సంవత్సరాలు బాధపడిన. ఏ ఔషధము వానికి గుణమివ్వలేదు. అతడు బాబా కీర్తి విని వారి జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదనని సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదముపై పడెను. బాబా అతని దయాదృష్టితో ఆశీర్వదించను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడిన. సోనాముఖి కషాయము బాబా వారికి ఇచ్చను. ఇది విని గుణమిచ్చిన 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగెడదను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమయ్యను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడని అప్పటి నుండి అతను కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యాను. ఒకప్పుడు నానాసాహెబ్ చంద్రకు కడుపు నొప్పితో మిగులు బాధపడుచుండెను. ఒకనాడు రాత్రింబవులు ఆ బాధతో సతమతమయ్యాను. డాక్టర్ మందులు, ఇంజక్షన్లు ఇచ్చిరి, కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చింది. బాబా ఆశీర్వదించను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయినది. ఈ కథలని నిరూపించింది ఏమనగా అన్ని వ్యాధులు బాగు చేయుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు. ఆశీర్వాదమును మాత్రమే కానీ ఔషధమును కావు. 13వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।